హాయ్ సుష్మా గారు. Hello. Hi, Manohar Garu. How are you? హాయ్. ఆల్ గుడ్ అండి. హౌ అబౌట్ యూ అండి? Yeah, I'm good, Andy. Uh, Thank you for having me, and thanks for the work you do, Andy. షూర్ అండి. Yeah, I have a few questions, Andy. Uh, యాహ్! before going, I'll just share my experience with Devudu ఓకే. in just 1 minute, Andy. చిన్నప్పుడు మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్ అనుకుంటా. ఆ టైంలో హోంవర్క్ ఆర్ సమ్ క్లాస్ వర్క్ చేయలేదని టీచర్ అందరినీ కొడుతూ ఉన్నారు. సో నేను క్లాస్లో ఎవరూ చేయలేదు. సో నేను అప్పుడు థర్డ్ రోలోనో ఎక్కడో ఉన్నాను. సో అందరినీ కొడుతూ 1 బై 1 వస్తున్నప్పుడు నేను మనసులో అనుకున్నాను, దేవుడా నిజంగా నువ్వనేవాడు ఉంటే నన్ను టీచర్ కొట్టకూడదు అని బాగా బలంగా కోరుకున్నాను. సో టు మై సర్ప్రైజ్ టీచర్ నన్ను మాత్రం స్కిప్ చేసి అందరినీ కొట్టింది. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, దేవుడున్నాడు, నిజంగా దేవుడున్నాడు అని. బట్ తర్వాత నా థాట్స్ అండ్ నా ఆలోచనలు అవి మారినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ టీచర్కి నేనంటే ఇష్టం కాబట్టి నన్ను కొట్టలేదు. నేను బికాజ్ ఐ వాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్, సో నన్ను కొట్టలేదని తర్వాత అర్థమైంది. ఒకవేళ నిజంగా టీచర్ నన్ను కొట్టి ఉన్నా కూడా నేను నిజంగా తప్పు చేశా కదా, అందుకే నాకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు అని ఇన్ ఈదర్ కేసెస్ ఐ వుడ్ హ్యావ్ బిలీవ్డ్ దెర్ ఈస్ గాడ్. పోస్ట్ హాక్ రాషనలైజేషన్ అంటారండి దాన్ని. ఇట్ హ్యాస్ ఎ రియల్ నేమ్, పోస్ట్ హాక్ రాషనలైజేషన్. అంటే జరిగిపోయిన తర్వాత, అంటే మీరు ఆల్రెడీ ఒకటి బిలీవ్ చేస్తూ ఉండి పరిస్థితికి 2 చాయిసెస్ ఉన్నప్పుడు ఆ 2 చాయిస్‌లో ఏదొచ్చినా సరే నేను నా బిలీఫ్‌ని మార్చుకోను అన్నప్పుడు యూ విల్ రాషనలైజ్ ఇట్. రైట్. అప్పటి వరకు మీరు అనుకున్నది ఏంటి? నన్ను కొట్టకుండా ఉంటే దేవుడు నమ్ముతాను, దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటాను. నువ్వు ఉంటే నన్ను కొట్టకుండా ఆపు అని. మీరు కొట్టినా సరే మీకు దానికి ఒక ఇది పెట్టేసుకున్నారు. అంటే ఒక లూప్ హోల్ మీరే పెట్టేసుకున్నారు. అంటే వెన్ యూ డిడ్ంట్ నో థింగ్స్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ డిఫైన్స్ థీయిజం అండి. పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా, నమాజులు, దువాలు చేసినా మనకి ఏమీ రాదు, దానివల్ల 50-50 ఛాన్స్ కంటే తక్కువ ఉంది అని తెలిసి కూడా చేసి నమ్మటమే మతం అన్నమాట. గో హెడ్ అండి. యా అండి. సో నాకు నా క్వశ్చన్ వచ్చేసి, మాధవీలత గారు, అదే నాకు ఈవిడ గురించి మాట్లాడాలని లేదు, బట్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. బట్ స్టిల్ చాలా మంది ఆవిడని ఫాలో అవుతారు కాబట్టి ఆవిడ వాళ్ళ పిల్లల్ని హోమ్ స్కూలింగ్ చేపించి ఐఐటి సీట్స్ వచ్చాయని ఇట్లా మాట్లాడుతుంది కదండి. సో పిల్లలు హోమ్ స్కూలింగ్ అండ్ నార్మల్ కన్వెన్షనల్ స్కూలింగ్ వల్ల ఎలాంటి డిఫరెన్సెస్, అవి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలియదు కానీ, బట్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఏజ్ పిల్లలతో కూర్చొని, వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడుకొని, వాళ్ళతో లంచ్ చేసి, వాళ్ళతో చదువుకుంటేనే కదండి వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్ వస్తుంది సొసైటీ మీద. సో మీ అభిప్రాయం ఏంటండి సో హోమ్ స్కూలింగ్ మీద? హోమ్ స్కూలింగ్ ఇస్ యాక్చువల్లీ సిలీ ఐడియా అండి. ఓకే, ఎందుకో చెప్తానండి. ఐ హ్యావ్ టు డిఫెండ్ దిస్ ఆర్గ్యుమెంట్ కదా. హోమ్ స్కూలింగ్ అంటే జనాలు పెట్టే సిలబస్ కాకుండా సొంతంగా చేయించుకోవటం. ఓన్లీ మరి పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలాగా రాసి నెక్స్ట్ ఎగ్జామ్స్ రాస్తారో నాకైతే తెలియదు కానీ, ఫర్ ద మోస్ట్ పార్ట్ హోమ్ స్కూలింగ్ అంటే అందరితో పాటు కలపకుండా టీచర్లను ఇంటికి పిలిపించుకోవడమో లేకపోతే సొంతంగా వాళ్ళే టీచ్ చేయడం. ఓకే, యూ రిమూవ్ ద హ్యూమన్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. వాళ్ళు చేసే దారుణం ఏంటంటే, వాళ్ళకి సమాజంలో ఎలా బతకాలో తెలియదండి. సి ద ఓన్లీ థింగ్ యూ లెర్న్ ఇన్ స్కూల్ ఇస్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పుస్తకాల్లో కూడా దొరుకుతుంది, యూట్యూబ్లో కూడా దొరుకుతుందండి. పీపుల్ ఇఫ్ దే ఆర్ స్మార్ట్ ఇనఫ్ దే కెన్ లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్ ఆల్సో, రైట్? ఎలాంటిదైనా సరే క్లాస్ రూమ్లో జనాల మధ్య ఉండేది యూ లెర్న్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ సోషల్ స్కిల్స్, రైట్? ఆ సోషల్ స్కిల్స్ డిప్రైవ్ చేయడం అనమాట. అంటే అది లేకుండా చేయడం యాక్చువల్లీ అదొక అమానుష చర్య. హోమ్ స్కూలింగ్ ఏదో పెద్ద గొప్పగా చేస్తుంటారు. ఈ మహాతల్లే కాదు, మీరు చెప్పిన మాధవీలత మహాతల్లే కాదు, ఇంకొక ఆవిడ కూడా చేస్తారన్నమాట. మీకు కాన్షియన్స్ అని ఒక పిల్లగాడు ఉండేవాడు. కరోనా టైంలో తెగ పాపులర్ అయ్యి ఒక్కసారిగా పిల్లవాడు ఫోటోలు పెట్టేసేసుకుని, గుండు పిల్లవాడు పెట్టుకుని ప్రెడిక్షన్ భలే చేశాడు, అది చేశాడు. రైట్? ఆ పిల్లవాడిని కూడా హోమ్ స్కూలింగ్ చేశారంట వాళ్ళ తల్లిదండ్రులు. అండ్ దే టాక్ వెరీ ప్రౌడ్లీ అబౌట్ ఇట్. ఓకే, సమ్హౌ ఐ హ్యావ్ జీరో ఒపీనియన్ ఆన్ ఇట్. యాక్చువల్లీ నెగిటివ్ ఒపీనియన్ ఆన్ ఇట్, నాట్ జీరో ఒపీనియన్. ఐ హ్యావ్ ఎ నెగిటివ్ ఒపీనియన్ ఆన్ ఇట్. మీకు స్కూల్ నచ్చకపోతే స్కూల్ మార్చుకోవడం, కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చకపోతే వేరే కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టుకోవడం బెటర్. అంతేగాని హోమ్ స్కూలింగ్ ఇస్ బెటర్ అని అనుకున్నారంటే, హౌ డు యూ నో వాట్ ఈస్ ద లేటెస్ట్ అవుట్ సైడ్? ప్రపంచం గురించి ఏమాత్రం శ్రద్ధ లేనోళ్ళు, ప్రపంచం గురించి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనోళ్ళు చేసుకునే
యాంటీ సోషల్ బిహేవియర్‌లా నాకనిపిస్తది. ఐ మైట్ బి రాంగ్. పీపుల్ హావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. మీరు నన్ను అడిగారు కాబట్టి ఐయామ్ సేయింగ్ ఐ డోంట్ రియల్లీ లైక్ దట్ హోమ్ స్కూలింగ్ మెథడ్ అండి. లిమిటెడ్ నంబర్ ఆఫ్ పీపుల్ ప్రపంచంలో రియల్ లైఫ్ ఎలా ఉంటది, రియల్ వరల్డ్ ఎలా ఉంటది తెలుసుకోకుండా దేర్ ఆర్ సో మెనీ ఎక్స్‌పీరియన్సెస్ కిడ్స్ హావ్. ఓకే. బస్సులో ఎక్కటం లేదా వ్యాన్‌లో ఎక్కి ఒక కనీసం 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కి వెళ్ళటం. సో దట్ ఇంప్రూవ్స్ సమ్ సోషల్ స్కిల్స్ అండి. పిల్లలతో కలిసి ఎళ్ళటం, ప్రయాణించటం, అక్కడ దిగటం ఎగ్జాక్ట్‌లీ. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు స్కూల్ దిగేటప్పుడు డెఫినెట్‌లీ బుల్లీయింగ్ ఉంటుంది. కొంచెం దబాయింపు ఉంటుంది. కొంచెం చిన్న చిన్న పిల్ల గొడవలుంటాయి. ఆల్ ఆఫ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. వాళ్ళ గొడవలు వాళ్ళే తీర్చుకోవాలి కూడా. ప్రతిదానికి వచ్చి మనమే సాల్వ్ చేస్తుంటే రేపొద్దున నిజ జీవితం ఎప్పుడు కూడా మన ప్రేమంత ఫ్రీగా దొరకదు కదండీ. వరల్డ్ ఈస్ నాట్ కైండ్ టు ఎవ్రి పీపుల్. మనం పిల్లలకి అసలు ఏమాత్రం కష్టం తెలియకుండా, ఏమాత్రం సోషల్ ప్రెషర్స్ తెలియకుండా పెంచితే, నిజంగా వాడు లైఫ్‌లోకి ఎంటర్ అయినప్పుడు, పెద్దోడయ్యి, అడల్ట్ అయ్యి లైఫ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఏమైపోతాడండి పిల్లోడు గాని, అమ్మాయి గాని. రైట్? సో, వి హావ్ టు ఎక్స్‌పోజ్ దెమ్ టు ద లైఫ్ దే హావ్ టు లివ్ ఆఫ్టర్ అస్. మనం ఎన్నాళ్ళు బతికుంటాం, కొన్నాళ్ళ తర్వాత మనం పోతాం. ఆ తర్వాత వాళ్ళు ఏమైపోవాలి. సో, దే హావ్ టు లెర్న్ హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దీస్ పీపుల్. వాటెవర్ కంట్రీ యూ లివ్ ఇన్. ఇట్ డజంట్ మ్యాటర్. రైట్? హోమ్ స్కూలింగ్ రిమూవ్స్ దట్ అడ్వాంటేజ్. లిమిటెడ్ నంబర్ ఆఫ్ పీపుల్, లిమిటెడ్ నంబర్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్, లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఇది క్వెషన్‌లు అడగటం. ఇప్పుడు స్కూల్‌లో కూర్చున్నప్పుడు నేను అడిగిన క్వెషన్ మాత్రమే ఆన్సర్ వస్తే సరిపోదండి. మిగతా 10 మంది పిల్లల్లో వాళ్ళు అడిగే క్వెషన్‌లు కూడా విని తెలుసుకుంటే జ్ఞానం ఇంకొంచెం పెరుగుతుంది. హోమ్ స్కూలింగ్‌లో అడ్వాంటేజ్ పోతుంది కదా! ఇఫ్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ పీపుల్, ఐ డోంట్ అస్యూమ్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ 1 పర్సన్ ఆర్ 2 పర్సన్ స్కూల్. మేబీ ఒక ముగ్గురు, నలుగురు పిల్లలు కలిసి ఉండొచ్చేమో. రైట్? ఇట్స్ ఎ లిమిటెడ్ గ్రూప్. యూ లూజ్ ఆల్ దట్ అడ్వాంటేజెస్. మీకు స్కూల్ నచ్చలేదు అంటే స్కూల్ మార్చుకునే అవకాశం ఉంది. ఈ సిలబస్ నచ్చలేదు అనుకుంటే ఐసీఎస్ఈ ఇంకా రకరకాలు ఉన్నాయి కదా! యూ కెన్ లెర్న్ వాటెవర్ సిలబస్ యూ వాంట్. అండ్ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ ధార్మిక్ ఎడ్యుకేషన్, యూ కెన్ గో టు దోస్ వేదిక్ వాటెవర్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ అప్రూవ్ ఆఫ్ ఇట్. రైట్? పిల్లల యొక్క సోషల్ ఇంటరాక్షన్‌ని డిస్ట్రాయ్ చేసే హోమ్ స్కూలింగ్ అంటే ఐ హావ్ నో గుడ్ ఒపీనియన్ అబౌట్ దట్ అండి. యాహ్! అండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఆవిడే మాధవీలత గారే ఒక వీడియోలో స్త్రీకి సంపూర్ణత్వం సంతానం వల్లే వస్తది. అంటే సంతానం కలిగి ఉన్న స్త్రీ చాలా సంపూర్ణవంతురాలు అన్నట్టుగా మాట్లాడుతదండి. బట్ ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి మేబీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. వేరే కారణాల వల్ల వాళ్ళకి ఉండకపోవచ్చు. వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళెంత బాధపడతారండి? అదే. సో, ఇది ఎక్స్‌క్లూజివిటీ ఉంటది చూసారా? ఇంక్లూజివ్‌నెస్ తీసేసి వాళ్ళు మాత్రమే అంటారు చూసారా? ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ నోన్ టు డూ దిస్ ఈస్ రిలిజన్ అండి. ఇలా సంపూర్ణత్వం అంటే ఏంటి సంపూర్ణత్వం? జస్ట్ బికాస్ దట్ లేడీ డస్ నాట్, ఇప్పుడు కొంతమందికి అంతా తినగానే ఉన్నా సరే, ఇఫ్ దేర్ ఇస్ నో ఫిజికల్ చేంజెస్, దే జస్ట్ డోంట్ వాంట్ కిడ్స్ అండి. యాహ్! దట్స్ ద ప్రెరోగేటివ్ కదా! అది వాళ్ళ ఇష్టం కదా! ఆమె భర్తకి కలిసి తీసుకున్న నిర్ణయం అది. సో వై ఆర్ దే లెస్ విమెన్? రైట్? ఇలాగా వాళ్ళు అది సంపూర్ణత్వం, ఇది లేకపోతే సంపూర్ణ స్త్రీ కాదు అని ఇలాగ ఎక్స్‌క్లూజివిటీ గురించి సెపరేట్ చేసి, దూరం చేసి, డిస్క్రిమినేట్ చేయటం ఓన్లీ మతాల వల్లనే సాధ్యం అండి. ఆ మతం ఒకటి తీసేసుంటే ఇంత పిచ్చ ఉండేది కాదు. రైట్? యాహ్! ఇక్కడ ఏఎంఎస్ఆర్ గారు ఇంకొక పాయింట్ అన్నారు. ఆ మాట నిజంగా కరెక్ట్ అయ్యుండుంటే మోడీ కూడా ఇన్‌కంప్లీట్ ఫెలోనే కదా! సంతానం లేదు కదా! యాహ్! రైట్? యోగి అసలే ఆడికి స్త్రీ అంటే ఏంటో కూడా తెలీదు. సో, వాడు ఇంకా దుర్మార్గుడైతే మరి. హీస్ నాట్ ఈవెన్ ఎ హ్యూమన్ దెన్. హాఫ్ హ్యూమన్ కూడా కాదు మరి. రైట్? పెళ్లి కూడా చేసుకోలేదు కాబట్టి. సో, ఈ స్టూపిడిటీస్ అండి. ఇది ఓన్లీ మరి ఆ లెక్కన ఏమిటి, ఐ థింక్ ఎవ్రీ అదర్ వుమన్ హూ ఈస్ నాట్ ఎ మదర్, హూ హాస్ నెవర్ కన్సీవ్డ్, వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో ఆడోళ్ళే కాదు. రైట్? సో, ఇంతటి నీచప్ మెంటాలిటీ ఓన్లీ మతం తప్ప ఇంకేమి ఇవ్వదండి. రైట్? యాహ్!